అంతవరకు నిలబడుతున్నప్పుడు నీకు సబ్జెక్ట్ లేక మాటికి నువ్వు కేసుల గురించే మాట్లాడుతున్నప్పుడు మేము కూడా అదే మాట్లాడతాం కదా. నిరూపించబోవడం ఏంటండి? ఆల్రెడీ 43,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్ చేసింది కదా, నిరూపించబోవడం ఏంటి? అది ఆల్రెడీ తిరుగుతున్నారు కదా, కోర్టులకు తప్పించుకొని తిరుగుతున్నారు కదా. నిరూపించబడ మీరు కోర్టుకు వెళ్తే కదా చెప్పేది. మీరు కోర్టుకు వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతూ నిరూపించలేదంటారేంటి? మీరు కోర్టుకు వెళ్ళండి, ముందు ఇన్ని వాయిదాల్లో మీరు కోర్టుకు వెళ్ళండి. 43,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ అయిన వాస్తవమా కాదా అని చెప్పండి. ఆస్తుల అటాచ్మెంట్ జరిగిన మాట టాపిక్ డైవర్ట్ అవుతుంది. అవునండి, స్కిల్డ్ స్కామ్ లో మీరు చేసినటువంటి ఏమండి ఇలానే కబుర్లు చెప్పి స్కిల్ అంటారు, స్కామ్ అంటారు. స్కామ్ స్పెల్లింగ్ తెలీదు, స్కిల్ ఎందుకుందో తెలీదు. ఈ పిచ్చి మాటలు చెప్పే మీరు జనాలు చేదరించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. జనాలు చేదరించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు అబద్ధాలు చెప్పుకోవడం తప్ప ఇంకొకటి ఎప్పుడూ దొరకలా. అన్నా క్యాంటీన్ లో దొంగ అంటారు, పోలవరంలో దొంగ అంటారు, అమరావతిలో దొంగ అంటారు, ఏది స్కిల్ అంటారు, ఇంకోటి అంటారు. ఎక్కడా నిరూపించలేకపోయారు, చేతగాలేదు కదా. ఒక్క రూపాయి ఎవిడెవిట్ చూపించారు, చేతనైందా ఇప్పటిదాకా? కోర్టుకి ఇప్పటిదాకా సాక్ష్యాలు సబ్మిట్ చేశారా? కోర్టుకు సాక్ష్యాలు సబ్మిట్ చేశారా? ఒక్క నిమిషం. ఓకే సుజాత గారు 1 మినిట్ అండి. రజనీ గారు సార్, ఈ రోజు ఆవిడ మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారిని పందిలాగా పొరలడం అనే పదాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే జన సైనికులు రేల కొడతారన్న విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నామండి. ఏదైనా మాట్లాడాలంటే పద్ధతిగా మాట్లాడండి. మేమేం జగన్మోహన్ రెడ్డిని ఒక జంతువులతో పోల్చలా. ఎక్కడ పొరిలాడో వాళ్ళ అయ్యే చనిపోయినప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గండ్రగొడ్డల గురించి మేము అడగలా. పెళ్ళాన్ని ఒకదాన్ని పెట్టుకుని 30 స్టెప్నీలు పెట్టుకున్న వాడి గురించి మేము మాట్లాడలేదు. కేవలం పక్క రాష్ట్రాల్లో వస్తున్నారు సిబిఐ కేసుల్లో 33 కేసుల్లో పర్సనల్ గా వెళ్తాను. దయచేసి సుజాత గారు మీరు వెనక్కి తీసుకోండి, ఆవిడ వెనక్కి తీసుకుంటారు దయచేసి. అది ఓకే, మీరు ఎలా మాట్లాడకూడదు, మహిళలు అయి ఉండి మీరు అనవసరంగా అది వేరే రకంగా వెళ్తుంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఒకటి వర్మ గారు, జనసేన నాయకుల గురించి అందరికీ తెలిసినటువంటి విషయం. పార్టీ పెట్టి దాదాపు 14 ఏళ్ళు అవుతున్నా గానీ ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయారు. గెలిచినటువంటి ఎమ్మెల్యేని పక్కన పెట్టుకోలేకపోయారు. ఆయన చేస్తున్నటువంటి రాజకీయం కేవలం షార్ట్ కట్ లో ఒక ముఖ్యమంత్రి అయిపోదాము, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసేద్దాము అనేటువంటి అభిప్రాయం తప్పితే ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుందాం, ప్రజాభిమానం పొందుదాం అనేటువంటి ధ్యాస లేదు ఆయనకి. ఆయన పార్టీ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, పార్టీ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి. జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మాకేం కొత్త కాదు. మీకు సోషల్ మీడియా ఉంది, మాకు సోషల్ మీడియా ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రోడ్డు మీద పొరలడం ఏంటి? రోడ్డు మీద ప్రజల కోసం పొరలొచ్చు కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రోడ్డు మీద పొరలొచ్చు కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని బీజేపీ ప్రకటించినప్పుడు ఏమి రోడ్డు మీద ఎందుకు పొరలలేదు? ప్రజల కోసం పొరలరా? చంద్రబాబు నాయుడు కోసమే పొందుతారా? అంటే మీరు ప్యాకేజీ పార్టీ కాదా? అది క్లియర్ గా ప్రజలకు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కోసమే బ్రతుకుతున్నారా? మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికే బ్రతుకుతున్నారా? అలాంటప్పుడు మీకు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు పార్టీలోకి వెళ్ళొచ్చు కదా. జనసేన కార్యకర్తలు. సుజాత గారు ఆవిడ ఛాన్స్ ఇవ్వండి. రజనీ గారు. సార్, ఖచ్చితంగా ఆ రోజు జరిగింది ఏంటంటే మేడం గారు నైట్ టైం వీడియో కాల్ చూస్తుంటే బాగుండేది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ లో వారాయి మీటింగ్ కోసం వస్తుంటే మీరు రావడానికి వీలేదు, వెనక్కి వెళ్ళిపోమంటే నేను పార్టీ ఆఫీస్ లో మా వారాయి గురించి వస్తున్నానండి అంటే రాత్రి 9, 10, 11 అవుతుంది, ఇంకా వదలకుండా వెనక్కి పంపించే పర్వంలో నాకు నిద్ర వస్తుంది, నేను ఇక్కడ కూర్చుంటా, ఇక్కడి నుంచి పోను అని కింద కూర్చున్నాడండి. ఇలా పంది వాగినట్టు వాగుతున్నారు చూడండి కొంతమంది. పొరలే అవకాశం మా నాయకుడికి ఎప్పుడు ఎవరు కల్పించరండి. ఎప్పుడు నాయకుడు ఆమెకు ఎన్ఎస్జే కమాండర్లు ఇస్తారేమో, 10 వెహికల్స్ ఉంటాయేమో, మా నాయకుడిని అరెస్టు చేస్తారన్న అనుమానంతోనే 30,000 బండ్లు, ఎన్ని కార్లు, ఎంతమంది జగ్గైపేట నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్ దాకా వచ్చారో ఆ పందిలాగా పొరలడం అనే పదం వాడింది చూడండి. ఆవిడ గారికి చెప్పండి దయచేసి, చంద్రబాబు గారి కోసం పొరిలే పదాన్ని పదే వాడమని ట్రోల్ చేస్తున్నట్టున్నారు బహుశా ఆవిడ కోసం. ఎవరి కోసం మా నాయకుడు పొరలడమ్మా? 2014 ఎలక్షన్ లో దగ్గరుండి గెలిపించాడు, ఏమి ఆశించేవాడు కాదు. ఈ రోజు కూడా మా అందరికి ఒకటే ఆజ్ఞ వేశాడు, పని చేయాల్సిందే మీరందరూ,
కలిసి పని చేయాల్సిందే రాష్ట్ర అభివృద్ధి కోసం అని ఒక శాసనం చేశాడు. మాకు నోరు మూసుకొని పని చేస్తున్నాం. మీలాంటి మురిగే కుక్కలన్నిటికీ ఒకటే సమాధానం, జనసేన టీడీపీ కూటమి గెలుపు. ఆ తర్వాత చెప్తాం, ఎక్కడుంటారో అడ్రస్లు కనుక్కొని మరీ చెప్తాం. ఓకే రైట్ ఈ శాసనాలు పిల్లి శాపాలు చాలా చూసినటువంటి 14 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి పిల్లి శాపాలు ఆయనకే ఓకే, ఓకే, తగిలి